ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. నాన్న అలారం ఆపవా నాన్న. ఈ టైంలో ఎవర్రా? ఎవరు? ఇంట్లో ఎవరు లేరమ్మా? లేరు. ఎందుకు? పెద్దోళ్ళు ఎవరు లేరమ్మా? ఏం కావాలి మీకు? నేనున్నా కదా. పని కావాలి. పనా? ఓ పనావిడా, వద్దులే. అది కాదమ్మా, ఇల్లు ఉడ్డం, అంటు తోమడం, మాపు ఉడ్డం అన్నీ చేస్తాను. వద్దమ్మా. అలా కాదమ్మా, మీ అమ్మగారిని పిలవండి, నేను మాట్లాడతాను. ఈ ఇంట్లో ఎవ్వరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఒక్కదానికి మేడ్ అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఇంత పెద్ద ఇంట్లో మీ ఒక్కరే ఉంటారా? ఏంటమ్మా మీ బాధ? వెళ్ళమని చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు, నేను ఫ్రీడమ్ ఎంజాయ్ చేయాలి. సర్లే అమ్మా, చేసుకోండి, నేను వెళ్తాను. పొద్దున్నే అబ్బా, నాకేం పనులొద్దు, వెళ్ళండి. హలో, నేను జిహెచ్ఎంసీ నుంచి వచ్చాను. ఇంటి ముందు ఆ చెత్త ఏంటి మేడం? ఇంటి ముందా చెత్త? సారీ అండి. ఈరోజు అదంతా క్లీన్ అయిపోవాలి, లేదంటే ఇల్లు సీజ్ చేయాల్సి వస్తుంది. చెత్త తీయకపోతే ఇల్లు సీజా? మీకేం కావాలండి? మీ పక్కింటోళ్ళమండి. ఓ, మీ ఇంటి ముందు చెత్త కూడా నేనే తీయాలా? అవును, ఎందుకంటే ఆ చెత్తేసింది కూడా మీ ఇంటి వాళ్ళే కాబట్టి. సరే. ఎరా, పక్కింటోళ్ళు అయిపోయారా? నెక్స్ట్ ఆ వాటర్ బ్యాన్ పంపించండి. మీరేం చేస్తున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదండి. ఎందుకు మన అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెట్టడం కాదే, భయపెడుతున్నా. అప్పుడు కానీ నా బంగారు తల్లి హైదరాబాద్ వద్దు, ఏం వద్దు నాన్న, నాకు నువ్వే కావాలని చెప్పి హైదరాబాద్ నుండి విజయవాడ వరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. నాకు డౌట్ అండి. ఇప్పుడంటే సరే, అమ్మాయికి ఎలాగో పెళ్లి చేసి పంపిస్తారు కదా, అప్పుడేం చేస్తారు? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అబ్బాయి సెలక్షన్ కూడా నాది. నేను చెప్పినట్టు నా మాట విని ఇల్లరికం వచ్చేవాడిని చూస్తాను. నా బంగారు తల్లిని మహారాణిలా చూసేవాడు మాత్రమే కావాలి. ఈ లోపు మన అమ్మాయి ఎవరినైనా ఇష్టపడితే? అక్కడి వరకు రాదనే అనుకుంటున్నా. ఒకవేళ అక్కడి వరకు వస్తే వాడికి నా చేతిలో ఉంటుంది. బీర్ షాంపూ అంట. అసలు నా బర్త్డే అయినా బాగుండేదిరా. చూస్తున్నాం, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. ఏమైందిరా మీకు? అమ్మాయిలు ఈ మధ్య చాలా దారుణంగా తయారయ్యారు. అప్పుడే పచ్చిపోయిన నా కొడుకు కూడా అగ్గులిస్తున్నారు. మరే ఏమైందిరా మీకు? నాతో మాట్లాడకరా నువ్వు. నిన్న రాత్రి అమ్మాయి నీకు హగ్గిచ్చింది కదా. చక్రి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. అందుకే కాలింది వాళ్ళకి. ఆ అమ్మాయి నాకు హగ్గిస్తే నేనేం చేయాలరా? హరిని పిలిచావా? హాయ్ అండి. హాయ్ చక్రి. ఏంటి బర్త్డే కదా, ఈరోజు ఎందుకు ఇంత లేట్గా లేచావు? అంటే అది సరేలే, తొందరగా రెడీ అవ్వు. ఎందుకండి? టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కా? బర్త్డే అంటే టెంపుల్కి వెళ్ళాలి కదా. ఓకే అండి. ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఏదో, అక్కడికి తీసుకెళ్తావా? మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. సరే అండి. అరే, నీకు ఆఫీస్ ఉంది కదరా, లేట్కి వెళ్తే మీ బాస్ జీతం కట్ చేస్తాడుగా. ఓ కరెక్టే కదా.
మీ ఇద్దరు వెళ్ళండి. మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకు? హ్మ్? అంటే బర్త్డే వాడేది కదా అని. ఓహో సరే చక్రి, త్వరగా రెడీ అవ్వు, లేట్ అవ్వకు. ఏ జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్ జింక్ చిక్ రే రే జింక్ రే 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 చిక్. ఆ అమ్మాయి గుడికేరా రమ్మన్నది. సార్ యాక్చువల్లీ ఈ పాలసీ వద్దనుకుంటున్నారు కానీ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది సార్. మొత్తం 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఒకసారి సార్ మీకు ఇది బెటర్ సార్. హలో ఏంటి టెంపుల్కి వెళ్తున్నారా? సరే సరే నేను వస్తాను సార్. అర్జెంట్ సార్, మళ్ళీ వస్తాను. నా నెంబర్ ఫోన్ చేయండి సార్. అక్కడ సోడా పోస్తున్నారు, వెళ్ళి తాగు. ఎంతకే ఏ కంపెనీ ఇది? అవునా, నీ నెంబర్ నా దగ్గర లేదా? హలో, అవునా? అదేంటి చక్రి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయ్యానండి. మరి కొత్త బట్టలు వేసుకోలేదే? కొత్త బట్టలా? కొనుక్కోలేదండి. అదేంటి? నాకొచ్చే జీతానికి ఉన్న బట్టలు ఉతుక్కొని వేసుకోవడానికే సరిపోతాయి. హ్మ్. సరే పద. పదండి. వద్దండి. సైలెంట్గా చెప్పినప్పుడు లోపలికి రా. చక్రి, నీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకో. వద్దండి. ఫస్ట్ ఈ అండి అండ మాపేసి ఏదో ఒకటి తీసుకో. అది కాదండి. ఇది ఇదా? ఆ. బాగుంది, ఇది ట్రై చేయి. సరే అండి. అసలు ఏం జరుగుతుందిరా? ఓసే దిక్కుమాల మనవరాలా, నువ్వు నా ఆస్తి కోసమే నన్ను కన్నేసి మర్డర్ చేసావే. ఇప్పుడెవడు ఫోను? హర్షగాడు. ఎక్కడున్నారా? నేనా షాపింగ్ వచ్చా. షాపింగా? హరిని తీసుకొచ్చింది. ఏంటి అరుణ్ నేను షాపింగ్ తీసుకెళ్ళిందా? నెక్స్ట్ టెంపుల్ కి కూడా వెళ్తున్నాం. రే అడ్రస్ పెట్టరా నువ్వు. హలో హలో, ఏమోరా వినిపించట్లేదు. చక్రి చాలా బాగున్నావు. థ్యాంక్స్ అండి. నువ్వు మారో. అన్నా, హుడీస్ చూపించరా? హరిణి గారు, ఆయన హుడీస్ చూపించడానికి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి. అదేంటండి బిల్ మరి? డబ్బులు నా దగ్గర లేవు, అస్సలు లేవు. ఇది కాదన్నా, అదిగో ఆ లాస్ట్ది. పద పద పద. ఏంటండి లోపల కెమెరాలుంటాయి, దొరికిపోతాం. షట్, ఇప్పుడు ఎలా? డబ్బులు కట్టకుండా వచ్చి ఇప్పుడు ఎలా అంటారేంటండి? సారీ చక్రి, ఇప్పుడు మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారంటావా? వెళ్ళి ప్రాంక్ చేసామని చెప్పి డబ్బులు ఇచ్చేసి వద్దాం పదండి. నా దగ్గర డబ్బులు లేవు. సరే అయితే నేను ఈ బట్టలే ఇచ్చేసి వస్తా. నవ్వుతారేంటండి? ఆల్రెడీ బిల్లు కట్టేసే నేను బయటకు తీసుకొచ్చా. థ్యాంక్ యూ. ప్రాంక్ వాళ్ళని కాదు, నిన్ను చేశా. భలే వారండి మీరు. సరే పద. ఆకాశమంచుదాకా పెదవే పలికినే
చక్రి బాధపడుతున్నావా? నేను పుట్టినరోజు జరుపుకోవడమే మానేశానండి. కొత్త బట్టలు కొని కూడా 3 ఏళ్ళు అవుతుంది. కానీ మీరు ఈరోజు నా కోసం కొత్త బట్టలు కొని గుడికి తీసుకొని వచ్చి నా పేరు మీద అర్చన కూడా చేపించారు. అసలు ఇదంతా నా కోసం ఎందుకు చేస్తున్నారు అని. యాక్చువల్లీ చక్రి, నేను మీకు విషయం చెప్పాలి. ఏంటండి? మీరేం అనుకోనంటేనే చెప్తాను. అయ్యో పర్లేదు, చెప్పండి. నేను ఇంటికొచ్చిన కొత్తలో అందరూ నాకు మీ గురించి చాలా బ్యాడ్గా చెప్పారు. అది ఆల్రెడీ మాకు తెలిసిందే. కానీ మీ అందరినీ కలిసిన తర్వాత అదంతా అబద్ధమని అర్థమైంది. ముఖ్యంగా నాకు నువ్వు చాలా బాగా కనెక్ట్ అయ్యావు. నాకు నీలో ఇన్నోసెన్స్ చాలా నచ్చింది. ఈ రోజులో నీలా ఎవరుంటారు చెప్పు? కరెక్టే. అందుకే నాకు నువ్వొక నువ్వు ఇది గుళ్ళో మాట్లాడే మ్యాటర్ కాదులే. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తుంటా, రా. గుడిలో మాట్లాడే మ్యాటర్ కాదా? అంటే హే, మీరేంటి ఇక్కడ? చూసావా? మేము ఎక్కడికే వస్తూ ఉంటాం, హ్యాంగ్అవుట్ స్పాట్. అయినా నువ్వు దేవుడిని నమ్మవు కదరా. నమ్మను, కానీ దేవతను నమ్ముతాను. అదేంటి? అదే అమ్మూరిగడు అన్నారు కదా, అందుకని. ఓ అలానా? నువ్వు కూడా మా గుడికి వస్తావరా? రేయ్, నేను కళాకారునిరా, కళకు మతం లేదు. నేను గుడికి వెళ్తా, చర్చికి వెళ్తా, దానిలో దర్గాకు కూడా వెళ్తా. నీకెందుకు రాల ఫూట్? గైస్, నెక్స్ట్ ఏంటి ప్లాన్? కానీ లంచ్కి వెళ్దామా? వెళ్దాం. హే, చలో పిక్కే. ఏ ఏమైంది? ఎందుకలా గొడవ పడుతున్నారు? చూడు, నేను అక్కడంటే అక్కడట్లేదు. ఎస్ ఎస్ నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏదో చెప్తా అన్నారు కదా. ష్. ఓకే ఓకే. టెంపుల్లో ఏదో చెప్తా అన్నారు, చెప్పలేదు. యాక్చువల్లీ ఇది టైం కాదులే చక్రి. నాకు కూడా నీకెప్పుడు చెప్పేస్తానా, నా భారం అంతా ఎప్పుడు దిగిపోద్దా అన్నట్టుంది. కానీ వాళ్ళు ఉన్నారుగా, లోన్ టైం చూసి చెప్తా. లోన్ టైమా? అంటే ఎన్నిటికో. కంగ్రాట్స్ రా. దేనికిరా? ఎందుకులే ఈ నాటకాలు, మొత్తానికి సాధించావు కదా. దేని గురించి మాట్లాడుతున్నారా? ఏ నాటకాలు ఏద్దా, అర్థమైందా? నేనే పెద్ద ఆటగాడిని అనుకుంటే నాకన్నా పెద్ద ప్లేయర్లా తయారయ్యాడు. ఇంటర్నేషనల్. ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందిరా, ఇది మాత్రం కన్ఫర్మ్. నీకెలా తెలుసు? వాడికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? మన గ్యాంగ్ లో వాడే ప్లే బాయ్ అని తెలీదా నీకు? మొత్తానికి పెద్దింటి అలడు అవుతున్నావురా. పార్టీ ఇవ్వాలరా. నాకు పొద్దున్నుంచి ఏదో చెప్పడానికి తెగ ట్రై చేస్తుందిరా. ఆల్మోస్ట్ చెప్పబోయింది, మీరు వచ్చేసారు. సారీరా. ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పుద్ది, ఇది కన్ఫర్మ్. నిజమేనారా? ఎంత చెప్పిన మాట సిగ్గుపడుతున్నారు. చక్రి, చక్రి, అయ్యో, ఎక్కడ sorry. ఆలోచిస్తున్నావు? ఏదో చెప్పాలన్నారు. ఏం భయపడద్దండి, వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఆ ట్యాంక్ పక్కన అయితే అస్సలు లేరు. వీడు చక్రి కాదరా, పెద్ద చకోడిగాడు. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ఏం చెప్తాను? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? చేస్తున్నా. అయితే నా ఫీలింగ్స్ నీకు ఈజీగా అర్థమైపోతాయిలే. నాకు మాత్రమే అర్థమవుతాయి.
అరే ఫోన్లో ఏం చూపిస్తుందిరా? వాళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగుంటారు, అది వాల్పేపర్ పెట్టుకుంటుంది, అదే చూపిస్తుంది. కానీ మనోడు ఎక్స్ప్రెషన్ ఏందిరా? ఏదో చూడకూడదు చూసినట్టు అలా పెట్టాడంటరా. చూడకూడదా? ఆ. అయితే నాకు చూడాలనుంది. రే ఇప్పుడు మనకు చెల్లెమ్మ ఇదిరా. ఓ సారీ. రేయ్ అడుక్కుంటుంది ఏందిరా? అదే కదా. చూసావారా, తనే వచ్చి ప్రపోజ్ చేసేలేకే ఈ నా కొడుకు యాటిట్యూడ్ చూస్తున్నాడు. ఇది మామూలు బలుపు కాదు, దీన్నే జీబీ అంటారు. సాధించాడురా తమ్ముడు. కంగ్రాచులేషన్స్. అర్జెంట్ గా నీకు ఎక్కడ క్యాటరింగ్ వచ్చినా మాకు పార్టీ ఇవ్వాలి రోయ్. అరే అమ్మాయి నీకు ఫోన్లో ఏం చూపించింది? అవన్నీ అడగకూడదు. పర్సనల్స్ ఉంటారా నువ్వు మరి నువ్వు చెప్పురా. తన బాయ్ ఫ్రెండ్ ఫోటో. ఆ? బాయ్ ఫ్రెండా?